ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, జూలై నెలలో ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? సూర్యుడి మార్పు వీళ్ళకి అనుకూలమా ప్రతికూలమా? జూలై నెలలో అయినా వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి చెప్తారా? సో కర్కాటక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ అని మనం అనుకోవాలండి. ఎందుకంటే సూర్యుడికి వీళ్ళకి అనుకూలంగా లేదు, కుజుడు కూడా వీళ్ళకి అనుకూలంగా రెండో ఇంట్లో ఉండటం వల్ల రెండు మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేకపోవడంతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అయితే వీళ్ళకైతే ఖచ్చితంగా ఉంది. అంటే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు? సో మనం వివరాల్లోకి వెళ్ళే ముందు కర్కాటక రాశి వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి జూలై మంత్లో కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయండి. వీళ్ళకి జ్యోతిష శాస్త్రం ప్రకారం వాళ్ళు కనుక ఏమన్నా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఈ డేట్స్లో లేదంటే ఈ పర్వదినాల్లో కనుక పూజలు చేస్తే వాటి నుంచి విముక్తి పడిపోతారండి. ఒకటి, వీళ్ళకి ఆషాఢ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయండి. ఇది జూన్ 26 నుంచి జూలై 4 వరకు. ఎవరికైనా కనుక భార్యాభర్తల మధ్య గొడవలు ఉండి అవి కోర్టు దాకా వెళ్ళిపోయేసి ఆ కోర్టులో అవి ముందుకెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు నచ్చితే కాపురం చేసుకోవాలంటే చక్కగా, లేదంటే వెంటనే డైవర్స్ ఇచ్చుకొని వెళ్ళిపోవాలి. కొన్ని కేసులు ఎలా ఉంటాయంటేనండి, వీళ్ళు కాపురం చేయరు, డైవర్స్లు తీసుకోరు, ఆ డైవర్స్ తిరుగుతూనే ఉంటారండి. అది ఎటు కాకుండా మధ్యలో ఉంటారు. చాలా ప్రాబ్లం అండి. పేరెంట్స్ ఎప్పుడు కలిసి ఉండాలనుకుంటారు కదండి. పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అని వీళ్ళ పేరెంట్స్ అయినా చక్కగా కలిసి ఉండాలనుకుంటారు. అది బాగా లేట్ అయ్యేటప్పటికి ఎక్కువగా బాధపడేవారంటే అండి వీళ్ళ కన్నా తల్లిదండ్రులు అండి. నాకు కొన్నిసార్లు ఫోన్ చేసి చాలా బాధపడిపోతుంటారండి. ఏమంటే మమ్మల్ని వదిలిపెట్టట్లేదు. ఇండియాలో ఉంటే ఒక రకం అండి, కొంతమంది ఫారిన్లో ఉన్నారండి. వాళ్ళకి అసలు ఈ సిస్టమ్, జ్యుడిషియరీ సిస్టమ్ మీద, ఈ మ్యారేజ్ సిస్టమ్ మీద వాళ్ళకి విరక్తి వచ్చేసిందండి. అవి ఎప్పటికీ తగల్చరు. వాళ్ళేమో అక్కడ ఎక్కడో ఉంటారు, ఎక్కడ ఏమవుతుందని భయపడుతూ ఉంటారు. ఇక్కడ తల్లిదండ్రులు, వృద్ధులు వీళ్ళు బాధపడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి అంటే అవి డైవర్స్లు వాళ్ళకి ఒక కొలిక్కి రాకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఈ దేవి నవరాత్రులు, వారాహి నవరాత్రులు కనుక ఖచ్చితంగా చేసుకుంటే చాలా చాలా ఈ కోర్టుకి సంబంధించిన పరిష్కారాలన్నీ వాళ్ళకి త్వరగా నయమైపోతాయండి. ఒక స్థిమితతో అయితే మంచి అంటే రిలాక్సేషన్ అయితే వచ్చిందండి. అలానే వీళ్ళకి గురు పూర్ణిమ జూలై 10 ఉంది. ఎవరికైతే గురువు సరిగా లేరు, జాతకంలో కానివ్వండి లేదంటే గోచారంలో కానీ, ఆ రోజున టీచర్స్కి కానివ్వండి, చదువులు చెప్పిన గురువులకి, తర్వాత ఆధ్యాత్మికవేత్తలను కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ నాగపంచమి. మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. 5th డేట్న మనకి నాగపంచమి అంటారు. ఎవరికైతే పిల్లలు లేరో, మిస్క్యారేజ్ అవుతూ ఉంటుందో, తర్వాత పిల్లల మధ్య సరిగ్గా గ్రోత్ లేకుండా పిల్లలకి తల్లిదండ్రుల మధ్య గొడవలు ఇవన్నీ వస్తూ ఉంటే ఆ రోజున నాగమ్మ, నాగదేవతని కనుక పూజ చేస్తే ఆ దోషాలన్నీ పోతాయి అనమాట. మనకి ఆ వ్రతం అవన్నీ మనకి నెట్లో దొరుకుతాయి కాబట్టి చూసుకొని కొంచెం ఓపికగా ముందుగా ప్లానెడ్గా చేసుకుంటే ఈ దోషాలన్నీ పోయేసి వాళ్ళు చక్కగా ఉంటారండి. మనం ఇప్పుడు డీటెయిల్స్కి వెళ్ళిపోతే కర్కాటక రాశి కనుక చూసుకుంటే వీళ్ళకి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా కూడా మనకి కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి హీ, హూ, హే, హో, డా, డి, డూ, డే, డో అన్న లెటర్స్ అంతా కూడాను బేసికల్గా హెచ్తో కానివ్వండి, డీతో కానీ ఉంటే వీళ్ళంతా కర్కాటక రాశి అనుకోవాలి. అయితే మేజర్ గ్రహాలు వీళ్ళకి సూర్యుడు, శుక్రుడు మాత్రమే గ్రహాలు మారినాయండి. ఇవి కూడా ఒక గ్రహం వీళ్ళకి అనుకూలంగా, ఇంకొక గ్రహం వీళ్ళకి ప్రతికూలంగా ఉంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే లాస్ట్ మంత్ చాలామంది కర్కాటక రాశి వాళ్ళకి జాబులు పోయినాయండి, జాబుల్లో ఇబ్బంది ఉన్నాయని నాకు ఫోన్లు చేస్తున్నారు. ఎందుకంటే 12th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల వాళ్ళకి స్థితి నాశనం, జాబ్లో ఇబ్బంది, జాబ్ పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అయితే ఈ మంత్ లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఛాలెంజెస్తో కూడిన మంత్ అని మనం చెప్పుకోవాలన్నమాట. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు ఫస్ట్ హౌస్లో మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి స్థాననాశనం చూపిస్తుంది, తర్వాత ధనచ్ఛేదం చూపిస్తుంది, అభయం, సెక్యూరిటీ, ఓవరాల్గా కనుక చూసుకుంటే సెక్యూరిటీగా క్షేమంగా ఉండే అవకాశం ఉందన్నమాట. అంటే లోన్ ఎన్ని ప్రాబ్లం ఉన్నా ఫైనల్గా వీళ్ళకి చాలా సేఫ్గా, సెక్యూర్గా ఉండే అవకాశం ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క గ్రహం కనుక మనం చూసుకుంటే బేసికల్గా ఫస్ట్ హౌస్లో సూర్యుడు ఉన్నాడండి. సూర్యుడు వీళ్ళకి ఏమవుతుందంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దేహార్తి, సత్వం, సంతాపకాలతిక్రమణ భోజనం, బంధుమిత్ర సుహృద్వేష, చంద్రరాశి గతే రవు అని చెప్తారనమాట. అంటే ఏమవుతుంది, గోచారంలో వీళ్ళకి శరీరంలో బాధగా ఉంటుందంట, తర్వాత మనసులో ఏదో ఒక బాధ, తర్వాత అకాలంగా భోజనం చేయటం, బంధువులతోటి మిత్రులతోటి విరోధం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ట్రావెల్స్ కనుక చేస్తే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఏంటంటే సూర్యుని వల్ల అని మనం చెప్పుకోవాలి. అంటే ఒక రకంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ అవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మేనేజబుల్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు.
దీనితో పాటు వీళ్ళకి సెకండ్ హౌస్లో కుజుడు ఉండి కేతుతో ఉన్నారండి. ఈ కాంబినేషన్ మంచిది కాదు. ధనం చాలా వరకు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెడు సమాసాలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటిలో ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారనమాట. మనకి మహర్షులు సంస్కృతిలో ఏం చెప్తారంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి స్యాత్ ధనకే కుజే అని చెప్తూ ఉంటారు. దీని ప్రకారం ఏమంటే దేహంలో బలం తగ్గటం, మనసులో ఎప్పుడు ఏదో ఒక వర్రీగా ఉండటం, చేపట్టిన పనులన్నీ చెడిపోవటము, దుర్మార్గుల సహవాసం ఎక్కువ పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీనితో పాటు ధనం కోల్పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది కొంచెం జాగ్రత్తగా పెట్టాలంటే కేతు అండ్ రాహు బోత్ ఆర్ వెరీ మ్యాలిఫిక్ ప్లానెట్స్ అనమాట. తర్వాత శుక్రుడు వీళ్ళకి 11th హౌస్లో ఉండి ఇప్పటిదాకా పడిన ఇబ్బందుల నుంచి శుక్రుడు బాగా రిలాక్సేషన్ ఇస్తూ ఉంటారనమాట. ఏ విధంగా అంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే పుష్టిం కాంతిం తదా కీర్తిం ఇష్టసిద్ధ్య కార్య సాధనం క్షీరాన్న భోజనం కుర్యాచాత్ శుక్రే ద్వేకాదశే ఫలం అని చెప్తారంట. 11వ ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే వీళ్ళకి శరీరం పుష్టిగా ఉంటుంది, కాంతివంతంగా ఉంటారు, ఇష్టమైన పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు, మంచి భోజనం తింటూ అన్నిటి పనుల్లో చాలా జయప్రదంగా కంప్లీట్ చేసే ఒక శక్తి సామర్థ్యం ఉంటుంది. కానీ శుక్రుడు పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు పిల్లలకు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఇది మేజర్ 3 గ్రహాల యొక్క స్థితి ఇలా ఉండటం వల్ల జరిగిందనమాట. గురుగారు మరి నక్షత్రాలను బట్టి చూస్తే వీళ్ళకి ఏ విధంగా ఉంది? మనకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధన సంపదలు బాగుంటాయి, లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు. ఎంత జరిగినా కానీ చివరికి మనకి క్షేమంగా ఉంటారు. అయితే ప్రాబ్లం ఎక్కడుందంటే వీళ్ళకి నాశనము కలహము అని చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళ వరకు ఏదైనా కనుక పని చేస్తుంటే ఆ పని మధ్యలో బ్రేక్ వచ్చి ఆగిపోవటం, కంప్లీట్ వైండప్ చేసుకుని వెళ్ళిపోవటం ఉంటుంది. దీంతో భాగంగా గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. జనరల్గా మనకు సక్సెస్ వస్తే మనం మంది అనుకుంటామండి, ఫెయిల్ అయింది అనుకోండి మీ వల్ల బ్లేమ్ చేసుకుంటారు. పార్ట్నర్స్ అంతా అప్పటిదాకా ఫ్రెండ్స్ బిజినెస్ పెట్టుకుంటారు, రిజల్ట్ రాకపోయేసరికి అది బిజినెస్ బాగలేదు కానీ వీళ్ళలో ఒకళ్ళు చేశారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఫైనల్గా అందరు లాస్లో ఉంటారు. కాదు వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళు లాస్ అయ్యారు, వేరే వాళ్ళు బాగుపడ్డారు నా ఫీలింగ్లు ఎక్కువ ఉంటారనమాట. అగైన్ పుష్యమి నక్షత్రం వాళ్ళకి మీరు చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు, సంపదలు ఉంటాయి, ఐశ్వర్యవంతంగా ఉంటారు. వీళ్ళకి నెగిటివ్ ప్రతికూల పరిస్థితులు ఏంటంటే నాశనము, మృత్యు, భయము అని చెప్తూ ఉంటారనమాట. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అగైన్ వస్త్రలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, సంపదలు ఉంటాయి. ఇవన్నీ పాజిటివ్గా ఉంటే మృత్యు, భయము, నాశనము, కలహము అనేది వీళ్ళకి ఆపోజిట్లో చెప్తూ ఉంటారు. వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు విధంగా కాకుండా అవి కంప్లీట్ విత్డ్రా అయిపోయి ఆగిపోయేసి క్లోజ్ చేసుకునే పరిస్థితి ఉంటుందండి. వాళ్ళకి ఏదైనా కనుక నచ్చింది ఇంతకుముందు స్టార్ట్ చేస్తుంటే దీనితో వాళ్ళకి మృత్యు భయం పడుతుంది. అంటే మనం అసలు ఫ్యూచర్లో ఉంటామా పోతామా, లేదా మన బిజినెస్ అసలు ఉంటుందా పోతుందా, అసలు మన ఐడెంటిటీ ఏంది, ఉంటామా లేదా, దీన్ని మృత్యు భయం అంటారండి. ఇవన్నీ వీళ్ళకి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే ఈ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఈ నక్షత్రాల్లో సూర్యుడి యొక్క సంచారం ఉంటుందండి. సూర్యుడు ఏ నక్షత్రంలో అయితే సంచారం ఉంటుందో ఆ నక్షత్రంలో పుట్టిన వారికి జనరల్గా చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కనుక హార్ట్ పేషెంట్స్ ఉంటే ప్రికాషన్గా ముందుగానే వీళ్ళు ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, తర్వాత కొంచెం కాంప్లికేటెడ్గా ఉండే పనుల్లో ఉండకుండా అంటే సేఫ్ అంటే ఈజీగా అయ్యే పనులు చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. గురుగారు మరి వీళ్ళు పరిహార మార్గాలు? వీళ్ళకి నవగ్రహ టెంపుల్స్ గ్రహాలు కనుక పూజిస్తే చాలా బాగుంటుంది. దీంతో పాటు లక్ష్మీ గణపతి లేదంటే గణపతికి సంబంధించిన హోమం చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా కనుక వీళ్ళకి మృత్యు భయం అని చెప్తూ ఉన్నాం కాబట్టి అండి చండీ హోమము, చండీ పారాయణము, లేక మృత్యుంజయ మంత్రాన్ని లేకుంటే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము ఇవి చేయించుకుంటుంటే చాలా బాగుంటుంది. అయితే వీళ్ళకి ఐశ్వర్యము, ధనం కూడా చూపిస్తూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి కొంతమంది బిజినెస్లు అన్నీ పెట్టేసి లాస్ అయ్యి ఉన్నారు, డబ్బులు ఎక్కువగా లేవు. ఇలాంటి వాళ్ళకి ధన ప్రవాహం రావడానికి లక్ష్మీ కుబేర పాశుపతం లేదంటే కుబేర పాశుపతం లేకుంటే మహాలక్ష్మి విశేష హోమం అని ఉంటాయండి, సంపుటీకరణ చేసే మంత్రాలు. వీటితో కనుక హోమం ఇవి నార్మల్గా ఈ హోమాలు అనేవి ఎవరికి వాళ్ళు చేసుకునేవా గురుగారు, లేదంటే పండితులతో చేపించాలి? ఒంటరిగా అంటే కొంతమంది ఇంట్లో సింపుల్ చేసుకోవచ్చు. వాళ్ళకి అగ్ని కార్యం అని కొంచెం ఉపనయనమైన వాళ్ళకి అగ్నిహోత్రము ఇవి కూడా హోమాల కింద వస్తాయండి. ఇప్పుడు ఇంట్లో మన అగ్నిహోత్రం అది ఎవరైనా చేసుకోవచ్చు, అది ఎవరి కాల్ చేసుకోవచ్చు. అలానే అగ్ని కార్యం కొంత
యజుర్వేదం వాళ్ళు అంటే అవి ఇంట్లో అవి ఇంట్లోనే చేసుకోవచ్చు. శుద్ధత కొంచెం పరిశుభ్రంగా అలా ఉండదు కదా వాళ్ళు ఇల్లు. స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని వాళ్ళకి కిట్ ఉంటుంది, కిట్లో చేసేసుకొని పెట్టుకుంటారు. ఇంట్లో ఎవరు ఎలా ఉన్నా దానికి ప్రాబ్లం ఏం లేదు. తర్వాత కొంతమందికి ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు. అది ఇంట్లో దీపారాధన చేసేది కూడా ఒక హోమం కిందే, అది కూడా ఒక చిన్న హోమం కిందనే వస్తుంటుంది అనమాట. బట్ పెద్ద పెద్ద హోమాలు ఖచ్చితంగా చేయాలనుకొచ్చినప్పుడు బయట నుంచి పండితులు రావాలి, దానికి ఒక పూజా విధానము క్రమము. మరి దానికి సపరేట్ మంత్రాలు ఏమైనా ఉంటాయి గురుగారు ఇంట్లో చేసుకునే వాళ్ళకి? ఇంట్లో చేసుకునే దానికి వాళ్ళకి సంధ్యావందనంలో పాటే వచ్చేస్తుందండి. లేదంటే అగ్నిహోత్రంలో మంత్రాలు ఉంటాయి, అవి ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే ఈ పెద్ద హోమాలు చేయించుకోవాలనుకున్నప్పుడు వీటికి ఖచ్చితంగా ఒక పూజా విధానము, అందులో ఎక్స్పర్ట్నెస్ ఉండాలన్నమాట. అది మనకు మామూలుగా రెగ్యులర్గా వచ్చేది కాదు. అందులో శాంతి మంత్రాలని, తర్వాత అవన్నీ సంకల్పం, ఫిక్స్డ్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. ఆ ప్యాటర్న్ ప్రకారం చేసుకోవాలి, ప్రాసెస్ ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు, లేదంటే ఎందుకు పక్కన. అంటే ఇక్కడ మనం ఏం చెప్తామంటేనండి, మనం వేరే ఊరు వెళ్ళాలి, ఒకటి సెల్ఫ్ డ్రైవింగ్, రెండోది డ్రైవర్ని హైర్ చేసుకోవటం. ఫైనల్గా మనం డెస్టినేషన్ వెళ్ళాలి అంటే ప్రతిదీ అందరికి ఎక్స్పీరియన్స్ రాదు కాబట్టి, ప్రతిదీ అందరికి ఎక్స్పర్ట్నెస్ ఉండదు కాబట్టి, కొంతమందికి వాళ్ళు చేసుకునేది అది రాదు. ఎందుకంటే మనం స్కూళ్ళల్లో అవన్నీ నేర్పరు మనకి, బయట ఎక్కడో నేర్చుకోవాలి. దానికి ఇంకా మళ్ళీ అన్సోన్ చాలా కండిషన్లు ఉంటాయి సొసైటీలో కూడాను. బట్ బేసికల్గా మనం చేయటం లేనప్పుడు వేరే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా చేయించుకోవచ్చు. సంకల్పం అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. మామ అనుకోండి అని చెప్తూ ఉంటారు. మామ అని చెప్పి వదిలేస్తే మిగతా మంత్రాలను వాళ్ళు చదువుకుంటారు. మనం స్వైప్ చేసి ఎక్కువ కూర్చొని అడ్రస్ చెప్తే డ్రైవర్ తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. అట్లనే నాయన నాకు ఈ ప్రాబ్లం ఉంది అని మామ అని కూర్చుంటే డబ్బులు ఇచ్చేసి వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. సో రిజల్ట్ ఈస్ ద సేమ్ అనమాట. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, కర్కాటక రాశి వాళ్ళకి కొంత ప్రతికూల వాతావరణం అయితే కనిపిస్తూ ఉందని చెప్తున్నారు ఈ గ్రహ మార్పుతో. సో ఎవరికైతే సమస్య తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళు గురువుగారికి కాల్ చేసి గురుగారి గైడెన్స్ తీసుకొని కూడా ఈ హోమాలు, యంత్రాలు, ఏదైతే పరిహార మార్గాలు చెప్పారో వాటి గురించి మళ్ళీ కూడా మీరు కనుక్కోవచ్చు, ఆయన గైడెన్స్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం అండి.